హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. పొరుగింటి పుల్లగూర రుచి అంటారు కదా, ఆ పుల్లగూరను మన ఇంట్లోనే చేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తిరువాత గింజలు వేసుకోండి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగాలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేగిపోయిన దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని గోంగూరను ఇలా మెత్తగా ఉడికించుకోండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో కొన్ని వంకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పప్పు గుత్తి పెట్టుకొని ఎనిపేసుకోండి. ఇలా ఎనిపేసుకున్న తర్వాత మనకి పుల్లగూర రెడీ అయిపోతుంది. ఈ పుల్లగూర వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.